హైదరాబాద్ దోమలగూడలోని అరవింద్ నగర్ కాలనీలో భారీ దొంగతనం జరిగింది. బంగారు ఆభరణాలు తయారు చేసే వ్యక్తి ఇంటికి ఇవాళ తెల్లవారుజామున వచ్చిన దుండగులు ఇంట్లో చోరీ చేశారు. దాదాపు 10 మంది దుండగులు డమ్మీ ప్లాస్టిక్ పిస్టల్ కత్తులతో బంగారు ఆభరణాలను తయారు చేసే వ్యక్తిని బెదిరించి 2 కిలోల బంగారు ఆభరణాలు చోరీ చేశారు. సీసీ ఫుటేజ్, డీవీఆర్ తో పాటు 6 సెల్ ఫోన్స్ చోరీ చేశారు. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, జాన్సీరాణి దొమ్మలగూడ పోలీస్ పరిధిలో రోజు తెల్లవారుజామున భారీ చోరీ చోటు చేసుకుంది. ఓ బంగారం వ్యాపారి ఇంట్లో 2.5 కిలోల బంగారాన్ని చోరీ. పక్కీలో వ్యాపారి రంజిత్ అతడి ఇళ్లలోకి చొరబడి కూడా 10 మంది గుర్తు తెలియని వ్యక్తులు కత్తులు, తుపాకులతో బెదిరించి లాకర్లోని 2.5 కిలోల బంగారాన్ని, 3 సెల్ ఫోన్లు, ఐ ట్యాబ్, అదేవిధంగా సీసీకో సంబంధించిన డిపిఆర్ను కూడా చోరీ చేసినట్టుగా తెలుసు. ఈ ఘటనకు సంబంధించి ఆ దుండగుల దాడిలో వ్యాపారి రంజిత్ కు గాయాలైనట్టుగా తెలుస్తుంది. బాధితుల కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రస్తుతానికైతే దొమ్మలగూడ పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ దోపిడీకి సంబంధించి ఆ దోపిడీ ముఠా సభ్యులు కూడా ఆ కత్తులతో గంటలతో కూడా అతడి ఇంట్లో ప్రదర్శించిన దృశ్యాలు కూడా సీసీటీవీ ఫుటేజ్ రికార్డు. ప్రస్తుతానికైతే తెలిసిన వ్యక్తుల పనా లేకపోతే ఎవరైనా గుర్తులేని వ్యక్తులు చేశారా దోపిడీ దొంగల పని అన్న కోణంలో ప్రస్తుతానికైతే దొమ్మలగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. ఇక ఈ ముఠా కోసం కూడా ప్రత్యేక టీం ఏర్పాటు చేసి గాలింపు చేసినట్టుగా తెలుస్తుంది. రైట్, థాంక్యూ కిరణ్.